సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ఏఐ ఈ రెండు అక్షరాలు ఇవాళ కోట్ల మంది కెరియర్ ఫ్యూచర్స్ ని క్వశ్చన్ చేస్తున్నాయి. ఏఐ మన ఉద్యోగాలకు ముప్పేనా లేదా మన బిగ్గెస్ట్ ఆపర్చునిటీనా అనే ఈ క్వశ్చన్ మనలో చాలా మందికి వస్తూ ఉంటుంది. అయితే ఒక్కసారి హిస్టరీ చూస్తే కంప్యూటర్ వచ్చినప్పుడు జాబ్స్ పోతాయని అనుకున్నాం, ఇంటర్నెట్ వచ్చినప్పుడు పానిక్ అయ్యాం. కానీ ప్రతి చేంజ్ ఒక కొత్త కెరియర్ ని క్రియేట్ చేసింది. ఏఐ కూడా అంతే. ఏఐ రొటీన్ వర్కే చేస్తూ ఉంటుంది, కానీ జడ్జ్మెంట్, క్రియేటివిటీ, ఎథిక్స్ ఇవన్నీ ఇప్పటికీ కూడా మన చేతుల్లోనే ఉంటాయి. ఏఐ ఎగ్జామ్స్ రాయదు, ఏఐ డ్రీమ్స్ పెట్టుకోదు, ఇక ఏఐ రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. ఏఐ కేవలం స్పీడ్ని ఇస్తుంది అంతే. ఏఐకి స్పీడ్ ఉండి మెమరీ ఉంటుంది, లక్షల డేటాని సెకండ్స్ లో అనలైజ్ చేస్తుంది. కానీ ఏఐకి ఇమోషన్ లేదు, ఇంటెన్షన్ లేదు, రెస్పాన్సిబిలిటీ అసలే లేదు. కానీ డైరెక్షన్ మాత్రం మనమే ఇవ్వాలి. ఇక కొన్ని ఏఐ రోల్స్ గురించి మాట్లాడితే ఏఐ వీడియో ఎడిటింగ్ చాలా ఫాస్ట్ గా చేస్తుంది. ఇక మెడికల్ ఫీల్డ్ లో చూసుకుంటే ఏఐ స్కాన్స్ చదివి ఎర్లీ వార్నింగ్స్ ఇస్తూ ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఏఐ పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఇస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఏఐ టైం సేవ్ చేస్తుంది, కాస్ట్ రెడ్యూస్ చేస్తుంది. ప్రెసెంట్ గా ఏఐ కన్సంప్షన్ విషయంలో మాత్రం హైయెస్ట్ పాపులేషన్ ఉన్న చైనా మరియు భారతదేశం ఏఐని అత్యధికంగా వినియోగిస్తుందంట. ఇక చైనాలో హెల్త్ పరంగా, గవర్నమెంట్ సర్వీసెస్ లో ఏఐ విస్తృతంగా అమలవుతుంది. ఇక ఇండియా విషయానికి వస్తే బ్యాంకింగ్, ఈ కామర్స్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో ఏఐ వినియోగం వేగంగా పెరిగిపోతుంది. ఇక ఈ రెండు దేశాలు హైయెస్ట్ పాపులేషన్, బ్రాడ్ మార్కెట్ కారణంగా ఏఐని ప్రాక్టికల్ గా వినియోగించడంలో ఉపయోగపడుతుంది. కానీ ఒక్కటి మాత్రం ఇక్కడ నిజం, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఏఐ ఒక్కటే ఏ ఇండస్ట్రీని రన్ చేయలేదు. ఏఐ ఫాస్ట్ గా ఆన్సర్ ఇస్తుంది, కానీ రైట్ క్వశ్చన్ అడగగలిగేది మనం మాత్రమే. ఏఐ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ దాంట్లో ట్రూత్, మీనింగ్, ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగేది మనం మాత్రమే. కాబట్టి ఏఐ అంటే భయపడాల్సిన అవసరమే లేదు. ఏఐ అంటే అప్గ్రేడ్ అవ్వాల్సిన ఒక సిగ్నల్ లాగా తీసుకోవాలి. ఏఐ మన జాబ్స్ తీసుకోవడానికి అయితే రాలేదు, మన లిమిటేషన్స్ ని తగ్గించి మన పొటెన్షియల్ ని మల్టిప్లై చేయడానికి వచ్చింది. ఒకటి మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి, ఏఐ మనల్ని రీప్లేస్ చేయలేదు. ఏఐని యూజ్ చేయగలిగే వాళ్ళు మనల్ని రీప్లేస్ చేస్తున్నారు.